హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2025 యమహా FZS వర్షన్ 4.0 హైబ్రిడ్ మోడల్లో కొత్తగా ఇచ్చిన ఈ కలర్ TFT కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఇంకా ఈ 2025 యమహా FZ హైబ్రిడ్ మోడల్ ఫుల్ రివ్యూ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి, జరిగిన చేంజెస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఈ కన్సోల్కి బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి ఫీచర్స్ని బ్రౌజ్ చేయాలంటే యమహా వల్ల వై కనెక్ట్ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఈ యాప్ని యూజ్ చేసి మనం కనెక్ట్ అయితే బ్లూటూత్ ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను మీకు కనెక్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను, అయితే షోరూంలో కనెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. సో అందుకే నేను మీకు చూపించలేకపోతున్నా. పెద్ద కష్టమేమి కాదు, సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. సో ఈ యాప్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యి బ్లూటూత్ ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్ ఆన్ చేయగానే యానిమేషన్ చూడటానికి బాగుంది. ఇంకా కన్సోల్ని బ్రౌజ్ చేసినప్పుడు ఎలాంటి లేటెన్సీ అనేది లేదు, స్మూత్గానే ఉంది ఆపరేటింగ్ అనేది. ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది, అంబియన్స్ సెన్సార్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, ఇంకా ABS లైట్ ఉంది. ఇంకా కన్సోల్ ఇంటర్ఫేస్ ఓవరాల్గా చూడటానికి ఎలా ఉంది. పైన టైం ఇచ్చారు, లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, పక్కనే మొబైల్ యాప్తో కనెక్ట్ అవ్వమని చెప్పి ఇండికేషన్ అనేది చూపిస్తుంది. అలానే కింద RPM మీటర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఇచ్చారు, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, పవర్ అసిస్ట్ సింబల్ కూడా చూపిస్తుంది. ఈ బైక్లో హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది కాబట్టి SMG మోటార్ బ్యాటరీ నుంచి కొంత పవర్ తీసుకొని మనకి ఎక్కడైతే ఇనిషియల్ టార్క్ కావాలో SMG మోటార్ బ్యాటరీ నుంచి తీసుకున్న పవర్తో టార్క్ను బూస్ట్ చేస్తుంది కాబట్టి, సో ఇదే పవర్ అసిస్టెంట్ అంటే. దానికి సంబంధించిన సింబల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ కింద ట్రాక్షన్ కంట్రోల్ సింబల్ అనేది ఉంది, ఇక్కడ ఫ్యూల్ గేజ్ ఉంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి 4 టాగిల్ బటన్స్తో కన్సోల్ ఫీచర్స్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. అప్ డౌన్కి ఈ బటన్స్, బ్యాక్ రావడానికి ఈ బటన్, కన్సోల్లో ఉన్న వేరే ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి టిక్ మార్క్ ఉన్న బటన్. ఇంకోటి ఇక్కడ నేను కింద యారో బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తుంటే యావరేజ్ ఫ్యూల్, యావరేజ్ స్పీడ్, ట్రిప్ టైము, ఓడోమీటర్, ట్రిప్ ఆన్ ట్రిప్ టు ఇన్ఫర్మేషన్, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ చూపిస్తుంది. అలానే ఇక్కడ అప్ సైడ్ యారో బటన్ ప్రెస్ చేస్తుంటే మ్యాక్స్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఓవరాల్గా మీరు ఈ లేఅవుట్లో ట్రిప్ని ఎంత టైంలో కంప్లీట్ చేసాం, ఫ్యూల్ కన్సంప్షన్ గురించి, యావరేజ్ స్పీడ్ గురించి, అలానే ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు కన్సోల్లో ఉన్న వేరే ఫీచర్స్ను మనం బ్రౌజ్ చేయాలంటే ఈ టిక్ మార్క్ ఉన్న బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ప్రెస్ చేయగానే స్క్రీన్ అనేది 2 లేయర్స్ కింద డివైడ్ అయింది, ఇక్కడ మీరు చూడవచ్చు. మ్యూజిక్ ఆప్షన్కి వెళ్తే సాంగ్ వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, సాంగ్స్ని చేంజ్ చేసుకోవడం, అలానే పాస్ చేసుకోవడం, టోటల్గా సాంగ్స్ని ఇక్కడ మీరు ఆపరేట్ అనేది చేసుకోవచ్చు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి. సో ఇది ఒకటి బాగుంది ఫీచర్ అనేది. నెక్స్ట్, సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్, షిఫ్ట్ ఇండికేటర్ ఆప్షన్ అనేది ఉంది. ఆల్రెడీ ఈ ఫీచర్ని మీరు KTM బైక్స్లో చాలాసార్లు చూసే ఉంటారు. మీరు ఒక RPM దగ్గర లిమిట్ని సెట్ చేసుకోవాలి. మీరు లిమిట్ సెట్ చేసిన RPMకి రాగానే రెవ్ మీటర్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇది మీకు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లాష్ అనేది ఉంది కదా, మీరు సెట్ చేసుకున్న RPMకి రాగానే స్క్రీన్ అనేది ఫ్లాష్ అవుతుంది. ఇక్కడ మీరు మ్యాక్స్ 10,500 RPM వరకు సెట్ చేసుకోవచ్చు రెవ్ మీటర్ని. సో ఇదే షిఫ్ట్ ఇండికేటర్ అంటే. నెక్స్ట్, థీమ్ సెలెక్టర్ ఆప్షన్కి వెళ్తే టోటల్గా 2 థీమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ థీమ్ ఆప్షన్ని మీరు ఓకే చేస్తే కన్సోల్ హోమ్ స్క్రీన్ చూడటానికి ఇలా ఉంటుంది. సెకండ్ థీమ్ ఆప్షన్ని మీరు ఓకే చేస్తే కన్సోల్ హోమ్ స్క్రీన్ చూడటానికి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్లో మీకు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్స్లో ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉంది. కన్సోల్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగ మీరు 2 టైప్స్లో కన్సోల్ హోమ్ స్క్రీన్ని సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. నెక్స్ట్, డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే డే, నైట్, ఆటో అని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చారు. డేలో సెట్ చేసుకుంటే కన్సోల్ వైట్ కలర్లో ఉంటుంది. నైట్ ఆప్షన్లో సెట్ చేసుకుంటే కన్సోల్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. అదే ఆటోలో మీరు సెట్ చేసుకుంటే అట్మాస్ఫియర్ కండిషన్ బట్టి కన్సోల్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, బ్రైట్నెస్ సెట్టింగ్స్లో మాన్యువల్గా మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కన్సోల్ బ్రైట్నెస్ నైట్ టైం బాగా ఎక్కువగా ఉందనుకుంటే తగ్గించుకోవచ్చు. సో ఇలాగే మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్, క్లాక్ ఆప్షన్లో టైంను ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ ఉంది, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ లాక్ అయి ఉంది. నెక్స్ట్, యూనిట్ ఆప్షన్లోకి వెళ్తే మనం కంప్లీట్ చేసిన డిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని కిలోమీటర్స్లోను అలానే మైల్స్ వైజ్ కూడా కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఇది బాగుంది. నెక్స్ట్, కింద ఫ్యూల్ ఆప్షన్ ఉంది, ఇది లాక్ అయి ఉంది. ఇక్కడ MPG అని ఉంది కదా, MPG అంటే మైల్స్ పర్ గెలాన్. సో ఇక్కడ ఫ్యూల్ కన్సంప్షన్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్, కింద టెంపరేచర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా 2 టైప్స్ ఇచ్చారు, CF అని. C అంటే సెల్సియస్, F అంటే ఫారెన్హీట్. ఇవి రెండు ఏంటంటే టెంపరేచర్ను మెజర్ చేసే స్కేల్స్ అనమాట. సో మీకు నచ్చిన టైప్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ రీసెట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇక్కడ మైలేజ్ ఇన్ఫర్మేషన్, మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇక్కడ చూపిస్తుంది. కావాలనుకుంటే మీరు వాటిని రీసెట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, వెదర్ ఆప్షన్ ఇచ్చారు, ఇది ఒకటి బాగుంది. టోటల్గా టెంపరేచర్ గురించి, వెదర్ అలర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
అలానే కింద నోటిఫికేషన్ ఆప్షన్ ఉంది. బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మెసేజెస్ కానీ వాట్సాప్ అలర్ట్స్ వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కింద నావిగేషన్ ఆప్షన్ ఉంది. ఇది మీకు తెలిసిందే. సో మనం వెళ్ళే డెస్టినేషన్ రూట్ సింబల్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది కన్సోల్లో. సో దట్ మనం కన్సోల్లో చూసుకుంటూ రైడ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే బాగున్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కన్సోల్ బ్రౌజ్ చేసినప్పుడు, యూజ్ చేసినప్పుడు. అలానే కన్సోల్ క్వాలిటీ కానీ విజిబిలిటీ కానీ రెండు బాగున్నాయి. ఓవరాల్గా ఇది మంచి అప్డేటే. కన్సోల్ వైజ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కన్సోల్ ఫీచర్స్ గురించి. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.